మనందరికీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ చాలామంది రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు. ఎందుకో తెలుసా? మనకు మోటివేషన్ ఉంది కానీ డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు. ఈరోజు ఈ వీడియోలో మీ బద్ధకాన్ని వదిలించుకుని డిసిప్లిన్గా ఎలా మారాలో 4 సులువైన పద్ధతులు తెలుసుకుందాం. పాయింట్ 1: మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్. మోటివేషన్ అనేది ఒక నిప్పురవ్వ లాంటిది. అది వీడియో చూసినప్పుడు మాత్రమే వస్తుంది, కాసేపటికి ఆరిపోతుంది. కానీ డిసిప్లిన్ అనేది నిరంతరం మండే కొలిమి లాంటిది. మూడ్ బాగున్నా, బాగోకపోయినా అనుకున్న పనిని పూర్తి చేయడమే డిసిప్లిన్. పాయింట్ 2: చిన్నగా ప్రారంభించండి. ఒకే రోజులో మారిపోవాలని అనుకోవద్దు. రోజుకు 2 గంటలు చదవాలనుకుంటే మొదట 15 నిమిషాలతో స్టార్ట్ చేయండి. రోజుకు 5 కిలోమీటర్లు పరిగెత్తాలనుకుంటే ముందు రోజుకు 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. మీ మెదడును, బ్రెయిన్, చిన్న చిన్న టాస్క్లతో అలవాటు చేయండి. పాయింట్ 3: డిస్ట్రాక్షన్స్ దూరం పెట్టండి. డిసిప్లిన్ కోల్పోవడానికి ముఖ్య కారణం ఫోన్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా. మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఫోన్ని పక్క గదిలో పెట్టండి లేదా DND మోడ్లో ఉంచండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. పాయింట్ 4: ఎందుకు అనేది ముఖ్యం. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? చదువుకోవడానికా? మంచి ఉద్యోగం సంపాదించడానికా? లేదా ఫిట్గా మారడానికా? మీ లక్ష్యం, గోల్ మీకు స్పష్టంగా తెలిస్తే బద్ధకం వచ్చినప్పుడు కూడా మీ మనస్సు మిమ్మల్ని పనిచేసేలా ప్రేరేపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ఇది ఒక ప్రయాణం. ఈ రోజు నుంచే మీ లైఫ్లో చిన్న మార్పు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.